భారతీయ పొగాకు వ్యవసాయంలో వాతావరణ సవాళ్లను పరిష్కరించేందుకు ఏ కంపెనీలుతో సహకరిస్తున్నాయి? మైక్రోసాఫ్ట్ మరియు స్కైమెట్. పెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల కోసం ఆర్బీఐ నిర్ణయించిన కొత్త బల్క్ డిపాజిట్ పరిమితి ఎంత? కోటి మరియు అంతకంటే ఎక్కువ. భారతదేశంలో పెట్టుబడుల ఉపసంహరణ సందర్భంలో దీపం దేనిని సూచిస్తుంది? పెట్టుబడి మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం. డిసెంబర్ 2023లో వస్తు, సేవల పన్ను జీఎస్టీ వసూళ్ల మొత్తం ఎంత? 1,64,882 కోట్లు రూపాయలు. ప్రభుత్వ ప్రణాళికల ఆమోద ప్రక్రియలో సీసీఏ దేనిని సూచిస్తుంది? ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ. పునర్విమర్శకు ముందు అన్నిళ్లలో బల్క్ డిపాజిట్గా ఏది పరిగణించబడింది? 15 లక్షల రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు నివేదించబడిన సగటు స్థూల జీఎస్టీ సేకరణ ఎంత? 1,66,00,000 కోట్లు. దాని సభ్యత్వాన్ని రెట్టింపు చేస్తూ బ్రిక్స్లో చేరడానికి ఏ దేశాలు సిద్ధంగా ఉన్నాయి? సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, ఇథియోపియా మరియు ఈజిప్ట్. కోఎఫ్టీ అవసరాల సందర్భంలో ఏఎఫ్ఏ ధృవీకరణ అంటే ఏమిటి? ప్రామాణీకరణ యొక్క అదనపు అంశం. బ్రిక్స్ కోసం తదుపరి షెర్పా సమావేశం ఎప్పుడు షెడ్యూల్ చేయబడుతుంది? జనవరి 30. డిసెంబర్లో యూపీఐ లావాదేవీ విలువలో సంవత్సరానికి వృద్ధి ఎంత? 42%. డిసెంబర్లో ఫాస్టాగ్ లావాదేవీల పరిమాణం ఎంత మరియు సంవత్సరానికి ఎంత పెరిగింది? 13%. 34.8 కోట్లు. అక్టోబర్ 2023లో స్థూల ఇన్వర్డ్ ఎఫ్డిఐ ఈక్విటీ ఫ్లోలలో ఏ రంగం గణనీయమైన వాటాను పొందింది? తయారీ, రిటైల్ మరియు టోకు వాణిజ్యం. ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి మరియు ఎన్క్యాష్ చేయడానికి ప్రత్యేకంగా ఏ బ్యాంకుకు అధికారం ఉంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. ముద్రా లోన్ పోర్ట్ఫోలియో వ్యూహాత్మకంగా రంగాలలో ఎలా విభిన్నంగా ఉంది? రిటైల్ వాణిజ్యం, సేవలు మరియు తయారీలో బ్యాలెన్స్. మూర్తి ట్రస్ట్ యొక్క మైత్రి ఇనిషియేటివ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? జంతువుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి, ప్రత్యేకంగా కమ్యూనిటీ క్యాట్ స్టెరిలైజేషన్లో. 2024 మొదటి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి ఖాతా పథకం ఎస్ఎస్సిఎస్ పై సవరించిన రాబడి ఎంత? 8.2%. చిరంజీవిని ఆయుష్మాన్ భారత్తో కలిపి రాజస్థాన్లో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరు ఏమిటి? ఆయుష్మాన్ భారత్. ముఖ్యమంత్రి చిరంజీవి ఆరోగ్య బీమా పథకం. మైత్రి కమ్యూనిటీ క్యాట్ స్టెరిలైజేషన్ సెంటర్ను ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 1, 2024న శ్రీమతి సుధా మూర్తి. పీపీఎఫ్ మరియు ఎస్ఎస్సిఎస్ పథకాలపై రిటర్న్ల పన్ను స్థితి ఏమిటి? పన్ను మినహాయింపు 2013 నుంచి 14 వరకు నుండి 2021 నుంచి 22 వరకు రిటర్నులు దాఖలు చేసే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఎంత పెరిగింది? 90%. ఆర్బీఐ యొక్క FY23 నివేదిక ప్రకారం స్థూల గృహ ఆర్థిక పొదుపులో ట్రెండ్ ఏమిటి? 10.9% వద్ద స్థిరంగా ఉంది. మినహాయింపులను వదులుకున్న కార్పొరేషన్లకు తక్కువ పన్ను రేటును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 2019. రెపో రేటులో 250 బేసిస్ పాయింట్ల పెంపు గృహ రుణాలపై ఎలా ప్రభావం చూపింది? పూర్తి ప్రసారం. భారతదేశంలో సిడిఎస్ఇఓ కోసం నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఎన్ఎస్డబ్ల్యూఎస్ ని ఎవరు అభివృద్ధి చేశారు? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్. వైద్య పరికరాల నియమాలు 2017 ప్రకారం ఎన్ఎస్డబ్ల్యూఎస్ ప్రారంభంలో ఏ కార్యకలాపాలను నిర్వహిస్తుంది? నిర్దిష్ట వైద్య పరికర ప్రయోజనాల కోసం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తయారీ లైసెన్స్లు మరియు దిగుమతి లైసెన్స్లు. ఆర్థిక పర్యావరణ వ్యవస్థలో చెల్లింపు అగ్రిగేటర్ల పాస్ ప్రాథమిక పాత్ర ఏమిటి? వ్యాపారుల కోసం చెల్లింపు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం. ఐఎంఎఫ్ నుండి తాజా డేటా ప్రకారం 2024లో పాకిస్తాన్కు సంబంధించిన కీలక ఆర్థిక అంచనాలు ఏమిటి? అంచనా వేసిన జీడీపీ సంకోచం 0.5%. డిజిటల్ చెల్లింపుల రంగంలో టాటా పే ఇటీవల సాధించిన విజయాలు ఏమిటి? ఆర్బీఐ నుండి చెల్లింపు అగ్రిగేటర్ పా లైసెన్స్ని పొందారు. FY24 మొదటి 9 నెలల్లో ఇండియా ఐఎన్సీ చేసిన మొత్తం పెట్టుబడులు ఎంత? 10.80 లక్షల కోట్లు రూపాయలు. కొచ్చి లక్షద్వీప్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టుకు నిధుల మూలం ఏమిటి? యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ యుఎస్ఓఎఫ్. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ప్రస్తుత మార్కెట్ వాటా ఏమిటి మరియు ఈ సందర్భంలో ప్రతిపాదిత ఈవీ విధానం యొక్క లక్ష్యం ఏమిటి? 1.3%.
ప్రస్తుత స్థాయిల కంటే సమగ్ర పెంపుదలకు కృషి చేస్తోంది. లక్షద్వీప్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం సముద్రగర్భ కేబుల్స్ను ఏర్పాటు చేసింది ఎవరు? బిఎస్ఎన్ఎల్. 2024 పారిస్ ఒలింపిక్స్ సందర్భంలో ఒలింపిక్ కాన్సులేట్ వ్యవస్థ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్లైన్ వీసా దరఖాస్తులను సులభతరం చేయడానికి. డిసెంబర్లో 54.9 హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంఏ దేన్ని సూచిస్తుంది? విస్తరణ. అర్జెంటీనాలోని ఏ ప్రావిన్స్లో లిథియం నిల్వలు ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నాయి? కాటమార్కా, సాల్టా మరియు జుజీ. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కు ముందు గుజరాత్ ప్రభుత్వం సంతకం చేసిన పెట్టుబడి ఒప్పందాల మొత్తం విలువ ఎంత? $86.07 బిలియన్. దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు లు డీల్ చేయడానికి ఆర్బీఐ ఎప్పుడు ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది? 2014. FY24 కోసం భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను ఎవరు అప్గ్రేడ్ చేశారు మరియు ఎంత? ఇండ్రా. 6.7%. ఆసియాన్ అంటే ఏమిటి? ఆగ్నేయాసియా దేశాల సంఘం. ఎక్స్పోజాట్ మిషన్ యొక్క ప్రధాన దృష్టి ఏమిటి? ఎక్స్కిరణాలలో ధ్రువణతను అన్వేషించడం. ఎండా ప్రకారం జీడీపీ వృద్ధిపై వాస్తవ వేతనాలలో 1% పెరుగుదల ఆశించిన ప్రభావం ఎంత? 1.12%. ఇండియా రేటింగ్స్ ద్వారా పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఎన్సీడీ రేటింగ్ను ఇటీవల అప్గ్రేడ్ చేయడం దేనిని సూచిస్తుంది? ఆస్తి నాణ్యతను మెరుగుపరచడం మరియు క్రెడిట్ ఖర్చు తగ్గడం. ఎస్బీఐ యొక్క ఇటీవలి $1 బిలియన్ నిధుల సమీకరణ యొక్క 2 పదవీకాల వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఏ బెంచ్మార్క్ రేటు ఉపయోగించబడుతుంది? సెక్యూర్డ్ ఓవర్నైట్ ఫైనాన్సింగ్ రేట్ సోఫా. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం 2024 సంవత్సరానికి భారతదేశం మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అనేక అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అంచనా వేసిన జీడీపీ వృద్ధి ఎంత? 5%. డిసెంబర్లో మొత్తం ఎఫ్పీఐ కొనుగోలులో ఎంత శాతం అధిక వెయిటేజీ ఫైనాన్షియల్ల వైపు మళ్లించబడింది? 44.10%. డిసెంబర్లో మొత్తం $661.35 బిలియన్ భారతీయ ఈక్విటీల రికార్డు నెలవారీ కొనుగోళ్లు ఎవరు చేశారు? విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు. ఎఫ్పీఐ. 2024లో అత్యధిక సంఖ్యలో రాజ్యసభ ఖాళీలు ఏ రాష్ట్రంలో ఉంటాయి? ఉత్తరప్రదేశ్. 2024లో రాజ్యసభ నుంచి ఎవరు రిటైర్ కాబోతున్నారు? మన్మోహన్ సింగ్. భారత పార్లమెంటు సంవత్సరానికి ఎన్ని సమావేశాలను నిర్వహిస్తుంది? 3. భారత పార్లమెంటులో ద్రవ్య బిల్లును ప్రారంభించి ఆమోదించే అధికారం ఏ సభకు ఉంది? లోక్సభ. రైతుల కోసం పప్పు సేకరణ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పోర్టల్ ద్వారా రైతులు పప్పు విక్రయాలకు చెల్లింపు ఎలా అందుకుంటారు? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ. 697 బోగీ ఓపెన్ మిలిటరీ వ్యాగన్లు, బాంబ్ మరియు 56 మెకానికల్ మైన్ఫీల్డ్ మార్కింగ్ ఎక్విప్మెంట్ ఎంఎంఎంఈ మార్క్ II సేకరణ కోసం ఒప్పందాలపై ఎవరు సంతకం చేశారు? రక్షణ మంత్రిత్వ శాఖ. సంతకం చేసిన ఒప్పందాల ప్రకారం 697 బోగీ ఓపెన్ మిలిటరీ బాంబ్ వ్యాగన్లను ఏ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది? ఎంఎస్ జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్. ప్రేరణ. ఒక అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాన్ని ఎవరు అందజేస్తారు? విద్యా మంత్రిత్వ శాఖ. వారం రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రాం ప్రేరణ ఎక్కడ జరుగుతుంది? వాద్నగర్, గుజరాత్. నేపాల్లో 2 రోజుల పర్యటన సందర్భంగా సరిహద్దు ట్రాన్స్మిషన్ లైన్లను ఎవరు ప్రారంభించారు? ఎస్ జయశంకర్ మరియు ఎన్పి సౌద్. 7వ నేపాల్ భారత్ జాయింట్ కమిషన్ సమావేశంలో సంతకం చేసిన ద్వైపాక్షిక ఒప్పందంలో చేసిన నిబద్ధత ఏమిటి? రాబోయే 10 సంవత్సరాలలో 10,000 మెగావాట్ల విద్యుత్ ఎగుమతి. పృథ్వీ పథకానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ గోవా 2024 యొక్క గ్రాండ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఎవరు పనిచేస్తున్నారు? డాక్టర్ ప్రమోద్ సావంత్. డెసిషన్ రివ్యూ సిస్టమ్ డిఆర్ఎస్ కింద స్టంపింగ్ నియమాలలో ఇటీవలి మార్పును ఎవరు అమలు చేశారు? ఐసీసీ. లక్షద్వీప్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం సముద్రగర్భ కేబుల్స్ను ఏర్పాటు చేసింది ఎవరు? బిఎస్ఎన్ఎల్. లక్షద్వీప్లోని సహజమైన పగడపు దిబ్బలు మరియు స్పష్టమైన నీలి మడుగులకు పేరుగాంచిన పగడపు అటాలేది? బంగారం. డిసెంబర్లో 54.9 హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంఏ దేన్ని సూచిస్తుంది? విస్తరణ. లక్షద్వీప్ సంప్రదాయ నృత్య రూపం ఏది? లావా డాన్స్.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటును 158% అధిగమించి ఢిల్లీ తలసరి ఆదాయం ఎంత? రూపాయలు 4,44,768. నేపాల్లో భూకంప ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణానికి భారతదేశం ఎంత ఆర్థిక సహాయం ప్రకటించింది? $75 మిలియన్. FY24 కోసం భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను ఎవరు అప్గ్రేడ్ చేశారు మరియు ఎంత? ఇండ్రా 6.7%. చెన్నైలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం తమిళనాడు విజన్ 2030ని ఎవరు ఆవిష్కరించారు? ఎన్కే స్టాలిన్. సెప్టెంబర్ 2023లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల లు స్థూల నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ జీఎన్పీఏ నిష్పత్తి ఎంత? 3.2%. ఎండా ప్రకారం జీడీపీ వృద్ధిపై వాస్తవ వేతనాలలో 1% పెరుగుదల ఆశించిన ప్రభావం ఎంత? 1.12%. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎఫ్ఎస్డిసి ఎక్సఫీషియో చైర్మన్గా ఏ సంస్థ పనిచేస్తుంది? ఆర్థిక మంత్రి. మార్చి 2023లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ల లు కోసం క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో క్రార్ మరియు కామన్ ఈక్విటీ టైర్ 1 CET1 నిష్పత్తి యొక్క చారిత్రక గరిష్టాల ప్రాముఖ్యత ఏమిటి? మెరుగైన ఆర్థిక బలం మరియు స్థితిస్థాపకత. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం కొనసాగుతున్న క్రెడిట్ మరియు ఇన్వెస్ట్మెంట్ సైకిల్కు భారత ఆర్థిక వ్యవస్థ అవకాశాలను ప్రకాశవంతం చేయడానికి ఏది దోహదం చేస్తుంది? బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లు. ఇటీవలతో 4 ఏళ్ల మీడియా హక్కుల ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు? అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల ప్రస్తుత మార్కెట్ వాటా ఏమిటి మరియు ఈ సందర్భంలో ప్రతిపాదిత ఈవీ విధానం యొక్క లక్ష్యం ఏమిటి? 1.3%. ప్రస్తుత స్థాయిల కంటే సమగ్ర పెంపుదలకు కృషి చేస్తోంది. గ్రేటర్ నోయిడాలో ఇండస్ ఫుడ్ 2024ని ఎవరు ప్రారంభించారు? పీయూష్ గోయల్. రెసిడెన్షియల్ తనఖాధారిత సెక్యూరిటీల కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ప్రమోట్ చేసిన కంపెనీలో 10% వరకు వాటాను కొనుగోలు చేయడానికి ఇటీవల ఎవరు ఆమోదించారు? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC. హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్లో 1989 నుండి ఏ LIC అనుబంధ సంస్థ పనిచేస్తోంది మరియు NSE మరియు లలో జాబితా చేయబడింది? LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ కంపెనీని స్థాపించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నుండి ఎవరు ఆమోదం పొందారు? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ PFC. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కు ముందు గుజరాత్ ప్రభుత్వం సంతకం చేసిన పెట్టుబడి ఒప్పందాల మొత్తం విలువ ఎంత? $86.07 బిలియన్. మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని దేశాలను ప్రత్యేక ఆందోళన కలిగిన దేశాలుగా ఎవరు నియమించారు? US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్. FY24 కోసం భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను ఎవరు అప్గ్రేడ్ చేశారు మరియు ఎంత? ఇండ్రా 6.7%. గాంధీనగర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ. ప్రభుత్వ ఉద్యోగుల కోసం సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డ్ని ప్రారంభించేందుకు ఎన్పిసిఐతో ఎవరు సహకరించారు? ఇండస్ఇండ్ బ్యాంక్. గాబ్రియెల్ అట్టల్ ఎవరు? 5వ రిపబ్లిక్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. రామ్లాలా దర్శన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి. అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ ఎక్కడ ఉంది? సాంగ్లీ, మహారాష్ట్ర. నబార్డ్ అనే ఎక్రోనిం అంటే? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ILO ప్రకారం 2024లో గ్లోబల్ నిరుద్యోగిత రేటు ఎంతవరకు పెరుగుతుందని అంచనా వేయబడింది? 0.1%. జనవరి 12, 2024న మహారాష్ట్రలోని నాసిక్లో 27వ జాతీయ యువజనోత్సవాలను ఎవరు ప్రారంభిస్తారు? ప్రధాని మోదీ. ధృవ పరిశోధనలో భారతదేశం, మారిషస్ మరియు బంగ్లాదేశ్ మధ్య సహకారాన్ని ఎవరు ప్రారంభించారు? కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. పెరెగ్రైన్ మిషన్ ఏ చొరవ ద్వారా నిర్వహించబడుతుంది? CLPS ఇనిషియేటివ్. వీధి వ్యాపారుల కోసం పేసా డాష్ బోర్డ్ మరియు PMSVనిధి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం సహజ వాయువు మంత్రి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024ను ఎవరు సమర్పిస్తారు? భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డిసెంబర్లో UPI లావాదేవీ విలువలో సంవత్సరానికి వృద్ధి ఎంత?
42%. 194 గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్తో ప్రస్తుతం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అగ్రస్థానాన్ని పంచుకుంటున్న దేశాల సమూహం ఏది? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ మరియు స్పెయిన్. భారతీయ బ్యాంకింగ్ సందర్భంలో సిఆర్ఆర్ సంక్షిప్తీకరణ దేనిని సూచిస్తుంది? నగదు నిల్వల నిష్పత్తి. 2024లో ఎన్ని దేశాల్లో భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా యాక్సెస్ చేయవచ్చు? 62. రాజస్థాన్ నుండి ఈక్వెస్ట్రియన్ క్రీడలకు విశేష కృషి చేసినందుకు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకున్న మొదటి మహిళ ఎవరు? దివ్యకృతి సింగ్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో ఇండోర్తో పాటు క్లీనెస్ట్ సిటీ టైటిల్ను ఎవరు దక్కించుకున్నారు? సూరత్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో క్లీనెస్ట్ గంగా పట్టణాలుగా ఏ రెండు నగరాలు టాప్ అవార్డులను అందుకున్నాయి? వారణాసి మరియు ప్రయాగ్రాజ్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర కేటగిరీకి సంబంధించి ఏ రాష్ట్రం 3వ స్థానాన్ని పొందింది? ఛత్తీస్గఢ్. రెసిడెన్షియల్ తనఖాధారిత సెక్యూరిటీల కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ప్రమోట్ చేసిన కంపెనీలో 10% వరకు వాటాను కొనుగోలు చేయడానికి ఇటీవల ఎవరు ఆమోదించారు? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో గత 8 నుంచి 9 సంవత్సరాల కాలంలో భారతదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ ఎంత శాతం? 65%. భారతదేశం ఎప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది? $5 ట్రిలియన్ పైగా జిడిపిని చేరుకుంటుంది 2027 నుంచి 28 వరకు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కు ముందు గుజరాత్ ప్రభుత్వం సంతకం చేసిన పెట్టుబడి ఒప్పందాల మొత్తం విలువ ఎంత? $86.07 బిలియన్. యెమెన్లో హుతీ తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు ఎవరు నిర్వహించారు? యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రిటన్. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2024లో అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు ఎంత? 2.4%. కేంద్ర బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వే ప్రధాన పత్రం ఎవరి ద్వారా తయారు చేయబడింది? ప్రధాన ఆర్థిక సలహాదారు మరియు బృందం. 9వ ఆసియా వింటర్ గేమ్స్ అధికారిక నినాదం ఏమిటి? శీతాకాలపు కల, ఆసియా మధ్య ప్రేమ. భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఎవరిని గౌరవిస్తారు? స్వామి వివేకానంద. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? షీల్ వర్ధన్ సింగ్. డిఆర్డీఓ యొక్క పూర్తి రూపం ఏమిటి? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. సరిహద్దు చెల్లింపుల కోసం యూపీఐ పేనో లింకేజీని ఎవరు ప్రవేశపెట్టారు? ఎన్పీసీఐ. డిసెంబర్ 2023లో భారతదేశ ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఎంత? 5.69%. డిసెంబర్ 2023 నాటికి ఆహారం మరియు ఇంధనం మినహా ప్రధాన ద్రవ్యోల్బణం యొక్క ప్రస్తుత స్థితి ఏమిటి? 3.9%. డిఎం 2024లో గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ ఇండియా జీఎఫ్ఐ ని ఎవరు ఆవిష్కరించారు? డెన్మార్క్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మధ్యకాలిక లక్ష్యం అయిన 4% కంటే భారతదేశ ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఎన్ని నెలల పాటు కొనసాగింది? 51 నెలలు. గుజరాత్ ప్రభుత్వానికి 500 మిలియన్ల రుణాన్ని అందించే ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ. ఇటీవల రూ. 5,100 కోట్లకు క్యాపిటల్ ఫుడ్స్లో 100% వాటాను ఎవరు కొనుగోలు చేశారు? టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఆర్బీఐ నుండి ఎవరు రూపాయలు 1.20 కోట్ల పెనాల్టీని ఎదుర్కొన్నారు మరియు ఏ కారణం చేత? ధనలక్ష్మి బ్యాంక్. డిసెంబర్ 2023 కోసం భారతదేశం యొక్క బాహ్య ఎఫ్డిఐ డేటాను ఎవరు నివేదించారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఎన్ఎస్ఓ. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం FY 2023-24లో భారతదేశానికి అంచనా వేసిన జీడీపీ వృద్ధి రేటు ఎంత? 7.3%. 2001లో కేంద్ర బడ్జెట్ ప్రకటన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చడాన్ని ఎవరు ప్రారంభించారు? యశ్వంత్ సిన్హా. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో 1,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పరిశుభ్రత నగరాల్లో 9వ స్థానాన్ని ఎవరు సాధించారు? హైదరాబాద్. చెన్నై తీరంలో సహయోగ్ కైజిన్ ఉమ్మడి వ్యాయామం ఎవరు నిర్వహించారు? భారతీయ మరియు జపాన్ కోస్ట్ గార్డ్స్. తైవాన్లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుపొందారు? విలియం లై చింగ్టే. ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల లు
సమగ్ర అభివృద్ధికి పీఎం జన్మన్ ప్యాకేజీని ఏ సందర్భంలో ప్రారంభించారు? జనజాతీయ గౌరవ్ దివస్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023లో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్ర కేటగిరీకి సంబంధించి ఏ రాష్ట్రం 3వ స్థానాన్ని పొందింది? ఛత్తీస్గఢ్. పీఎం జన్మన్ చొరవ కోసం కేటాయించిన సుమారు బడ్జెట్ ఎంత? 24,000 కోట్లు. భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్గా పెంచ్ టైగర్ రిజర్వ్ను ఇటీవల ఎవరు గుర్తించారు? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. భారతదేశం ఎప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. $5 ట్రిలియన్ పైగా జిడిపిని చేరుకుంటుంది 2027 నుంచి 28 వరకు. క్వీన్ మార్గరెత్ తర్వాత డెన్మార్క్లో ఇటీవల ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించారు? కింగ్ ఫ్రెడరిక్ ఎక్స్. ఇటీవల 150 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి పురుషుల ఆటగాడు ఎవరు? రోహిత్ శర్మ. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2024లో అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు ఎంత? 2.4%. డయ్యూ బీచ్ గేమ్స్ 2024లో 7 స్వర్ణాలతో సహా 18 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? మధ్యప్రదేశ్. దావోస్ 2024 ఏ ప్రాంతంలో బ్యాక్ టు బేసిక్స్ విధానాన్ని నొక్కి చెబుతుంది? ఆర్థిక వృద్ధి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పేదరికం నుండి తప్పించుకుంటున్న అత్యధిక సంఖ్యలో రాష్ట్రాల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ఉత్తరప్రదేశ్. 2013 నుంచి 14 వరకు నుండి 2022 నుంచి 23 వరకు భారతదేశంలో బహుమితీయ పేదరికం ఎంతమేర తగ్గింది? 17.89%. 2030 గడువు కంటే ముందు భారతదేశం ఏ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి ట్రాక్లో ఉంది? ఎస్డీజీ 1.2. పేదరికం లేదు. ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమివ్వాలని స్విట్జర్లాండ్ను ఎవరు అభ్యర్థించారు? ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ.